నమస్తే అండి అందరికీ. ఈరోజు ఊరి నుంచి అయితే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే, అవినాష్ తీసాడు. మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాం నరసాపురం నుంచి. ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. రాజమండ్రిలో టిఫిన్కి అయితే ఆగాం. టిఫిన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఛత్తీస్గఢ్ వెళ్ళాలి మనం ఫస్ట్ అయితే. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మనం అయితే మారేడుమిల్లి వచ్చాము. ఫస్ట్ మన బెస్ట్ స్పాట్ వచ్చేసి మారేడుమిల్లి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అయితే కామన్. అక్కడి నుంచి మారేడుమిల్లిలో మనకి ఎక్కడైతే స్టాప్ తీసుకోలేదు. ఇప్పుడు మేమైతే జగదల్పూర్ నుంచి బయలుదేరాము. ఇక్కడ నుంచి చిత్రకూట్ 40 kilometers అయితే ఉంటుంది. ఓకే, వే అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది. ఓకే, ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేది ఇంద్రావతి నదిపై ఏర్పడింది. ప్రత్యేకంగా మనకేంటంటే వర్షాకాలంలో ఇది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే మనం వర్షాకాలంలో కిందకి బోటింగ్ అయితే చేయడానికి ఉండదు. కింద కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు నడుచుకుని. ఇక్కడ నుంచి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. నడిచేటప్పుడు కిందకి దిగేటప్పుడు అయితే బాగానే ఉంది, కానీ పైకి ఎక్కేటప్పుడు చాలా పెయిన్.
చాలా మంచి స్పాట్లో అయితే ఉన్నాం మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు అర్థమవుతుంది మాకు దీన్ని ఇండియా నయాగరా అని ఎందుకు అంటారో. చాలామంది అయితే బోటింగ్కి వెళ్ళొస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా క్లిస్టర్ క్లియర్ వాటర్ అనమాట ఇది. ఇక్కడ లోకల్స్ చాలా జాగ్రత్తలు తీసుకుని లైఫ్ జాకెట్తో అయితే మనకి బోట్లోకి ఎక్కించుకుంటున్నారు. మనకి వర్షాకాలంలో ఇలా బోటింగ్ చేయడం వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. వాటర్ అయితే చాలా బాగుంది. వర్షాకాలంలో అయితే ఇదంతా కూడా వాటర్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వల్ల చూసారు రెయిన్బో ఇక్కడైతే ఒక్కొక్కరికి మొత్తం తడిచిపోయాము. ఇక్కడంతా కంప్లీట్ చేసుకుని దగ్గరలో ఇంకో వ్యూ పాయింట్ ఉంటే చూడడానికి వెళ్తున్నాం అనమాట. దగ్గర వాటర్ ఫాల్స్ అని ఉంది. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం మనం. ఇక్కడికి వెళ్ళే వే అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడికి వెళ్ళే వే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ లొకేషన్స్ అవి. ఇక్కడ నుంచి ఒక మట్టి రోడ్లకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ రోడ్ అంతా ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. చివరికి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి పైనుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఫ్లోటింగ్ చాలా అయితే తక్కువే ఉంది. ఈ తీర్థగడ్డ వాటర్ ఫాల్స్ ఏంటంటే రెండు సైడ్ల నుంచి చూడొచ్చు. అంటే కింద నుంచి వెళ్ళడానికి వేరే వే ఉంటుంది. మనం తీర్థగడ్డ వాటర్ ఫాల్స్కి పైనుంచి అయితే వెళ్తున్నాం. అంటే మనకి లోయ కింద కనిపిస్తుంది అనమాట. ఓకే, చూద్దాం రండి.
ఈ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ని. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది లొకేషన్ వచ్చేసి. ఇంత పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఎండగా అయితే ఉంది. వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. సమ్మర్ కదా, అందువల్ల చాలా వాటర్ తక్కువ ఉందన్నమాట. ఈ ఈ లోయను చూసారా, కిందకి వెళ్ళే రూట్ వేరే ఉంటుంది. వేరే రూట్లో రావడం వల్ల మనం అప్కైతే చేరుకున్నాం. మ్యాక్సిమం ఈ అప్కైతే ఎవరో రారు, మనమైతే వచ్చామన్నమాట. చాలా తక్కువ మందికి తెలుసు ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరికీ టైర్డ్ అయిపోయాం చాలా బాగా. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మోతుగూడెం వెళ్తాం. అది నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి రూట్ అయితే మళ్ళీ మారిపోయాం. వేరే రూట్లో అయితే వచ్చాం అన్నమాట. ఓకే, స్టార్ట్ అవుదాం రండి. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి అయితే బయటికి రావడం ఈజీగానే ఉంది, కానీ దారి అయితే కన్ఫ్యూజ్ అయ్యాం. ఇక్కడ ఈ స్ట్రైట్గా వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతుందంట. అక్కడ తెలియకపోతే పక్కన ఎవరో హెల్ప్ చేశారు మాకు రూటు. ఓకే, వాళ్ళు అడిగారు ఎటు వెళ్తారు ఏంటని. ఇక్కడ చెప్పేసి అక్కడ నుంచి ఎటు కాదంటే వెనక్కి స్టార్ట్ అయ్యాం.